రీతిగానైనా మనం వారికి సహకరించాలా, వారికి తోడ్పాటు చెందాలా, వాళ్ళు బలపరచాలా. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఇక్కడ తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అంటాడు. అంటే కనిపెట్టుకోవటం అంటే వెయిటింగ్, అదే మనం హోప్, నిరీక్షణ అంటాం. కనుక క్రిస్మస్ అంటేనే మనకి హోప్, నిరీక్షణ, ప్రేమ, తర్వాత విమోచన అన్నీ ఉండే దానిలో, ఆనందం, జాయ్ కూడా. కనుక క్రిస్మస్ అనే మాట మనం చూసినప్పుడు మనం అంటాము సీజన్ అది. ఈ సీజన్ ఎప్పుడు మనకి నవంబర్ నుంచి డిసెంబర్ దాకా మనకు సీజన్, వింటర్ సీజన్. కనుక ఇక్కడ అంటాడు, ఇక్కడ బై జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ అంటాడు. ఎందుకు యేసయ్య ఈ ఋతువుకు కారణమయ్యాడు అనేది మనం చూస్తే, మనం చూసినప్పుడు ఆయన ఎందుకంటే చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగులోకి నడిపించడానికి. చీకటిలో ఉన్న ప్రజలు, చీకటి అంటే పాపం, అంధకారం. కనుకనే అంధకారం గురించి అక్కడ లూకాసు వార్తలో మనం చూసినప్పుడు ఆ మాట మనం చూడగలం. లూకాసు వార్త మనం చూస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయము 79 లాస్ట్లో చూడమ్మా. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం. కనుక మనకు ఆ దర్శనం ఇచ్చాడు ఆయన జన్మదినాన్ని. కనుక ఆయన యొక్క జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం, స్తుతించటం, స్మరించటం, అది మనకు మంచిది. క్రైస్తవులుగా మనందరం ఎవరైతే రక్షణ పొందామో, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామో, ఇంకా మనం ఎక్కువగా సంతోషంగా యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు మనం చూసినప్పుడు ఇక్కడ ఆ కూర్చుండే వారికి ఎక్కడ కూర్చున్నారంటే, వాళ్ళు చీకటిలోనూ మరణించారంటే అంత పాపంలో ఉండిపోయారు. ఈ పాపంలోనే ఉండిపోయి నశించిపోతుంటే దేవుడు చూడలేక తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి సశరీరుడిగా పంపించాడు. ఇన్కార్నేషన్ అంట. ఇన్కార్నేషన్ అంటే ఆయన ఒక మానవుడిగా ఒక ఫ్లెష్ తోటి, శరీరంతో వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది ఒక అవతారం. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగును, ఆ నిరీక్షణ, మనం ఆశను కలిగి ఉంటామో, మనం తప్పక దాంతో నింపబడతాం, వెలుగుతోటి. కనుక వెలుగు అనేది యేసుక్రీస్తు ప్రభువే అంటాడు కదా. ఆయన నేను లోకమునకు వెలుగై ఉన్నా, యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగై ఉన్నా అంటాడు. ఆ వెలుగై ఉన్న వాళ్ళు, ఆయనలో ఉన్న వాళ్ళు చీకట్లో ఇక నడవరు, అంతే, వెలుగులోనే నడుస్తారు, ఆయన మార్గంలో నడుస్తారు. కనుక ఈ క్రిస్మస్ మనకి ఇప్పుడు వెలుగు. అందుకని ఆయన పుట్టినప్పుడు ఖగోళ శాస్త్రులు మొత్తం పరీక్షించారు. ఆకాశంలో అద్భుతంగా ఆ నక్షత్రాన్ని చూసిన తర్వాత ఆ జ్ఞానులు ఎంతగా పరిశోధించారంటే, అది ఏదో ఒక ముఖ్యమైనటువంటి ఒక మహానుభావుని జన్మదినాన్ని సూచిస్తుందని చెప్పి వాళ్ళు వెతుక్కుంటా వచ్చారు వాళ్ళు. కనుకనే అటువంటిది, ఎందుకంటే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మన దేవుడు చేసే పని. కనుకనే తండ్రి అయిన దేవుడు ఆ కుమారుడిని మన కోసం ఈ లోకానికి ఎందుకు పంపాడంటే, మనం ఒకసారి నాకు గుర్తొచ్చింది ఏంటంటే నిర్గమకాండము మనం చూసినప్పుడు 30వ అధ్యాయంలో, నిర్గమకాండము 30వ అధ్యాయం మనం చూస్తే, నిర్గమకాండము 33వ అధ్యాయంలో అక్కడ మోషే యెహోవాతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు దేవునితోటి. ఈ ముఖాముఖిగా మాట్లాడేటప్పుడు అంటాడు అక్కడ, అయ్యా దయచేసి నీ మహిమను నాకు కనపరచయ్యా. 33వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం. 18వ వచనం చూస్తే, అయ్యా దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. దేవుడు మంచివాడు, కానీ ఆయన మంచితనం అంతా కనపరిస్తున్నాడు. ఎందుకంటే మోషేని అంతగా ప్రేమించాడంటే, మోషే అంతగా దేవునికి నమ్మకంగా ఉన్నాడు, అంత నమ్మకమైన వాడుగా ఉన్నాడు. నమ్మకంగా దేవుడు చెప్పినట్లుగా ఇశ్రాయేలును నడిపిస్తున్నాడు. ఆ నడిపించట్లో 6 లక్షల మంది కాల్బలము, అంతకంటే పిల్లలు, ఆడవాళ్ళని చూసుకుంటే ఇంకా ఎక్కువ. మరి అంతమందిని నడిపించాలి అంటే ఓర్పు కావాలా, సహనము కావాలా. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అనుక్షణము సణుగుడు గొనుగుడే, ఏదో ఒక మాట తిరుగుబాటు.
ఏదో రకంగా దేవుని తిట్టగలరు, మోషేని కూడా రాళ్ళేసి కొట్టి చంపదామని చూస్తారు. అటువంటి స్థితిలో నడిపించాలంటే ఓర్పు అవసరం. ఆ ఓర్పు నిరీక్షణ మోషేలో ఉంది కనుక దేవుడు ఇష్టపడి, నేను చూపిస్తాను నా మహిమని, ఆ బండ మీద నిలబడు. ఆ బండ మీద నిలబడితే నేను వెళ్ళేటప్పుడు ఆ బండ సందులో నిన్ను దాచి ఉంచుతా. నేను వెళ్ళేటప్పుడు మాత్రం నా చేతులతో నిన్ను కప్పుతా. ఎందుకంటే దేవుణ్ణి చూచి ఎవరు బ్రతకల, అందరూ మరణించారు. కనుకనే ఈ సేవకుడికి ఇచ్చింది ఏంటంటే, నేను వెళ్ళేటప్పుడు వెనక పార్శ్వము చూడు నన్ను అన్నాడు. వెనక పార్శ్వము చూడు అన్నాడు. నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనపడదని మోషే చెప్పాను. కనుక ఈ రకంగా నిర్గమకాండములో అత్యంత అందమైన దృశ్యం ఇది. ఒకదానితో మోషే తన సన్నిధి కోసము దేవుణ్ణి ధైర్యంగా అడిగాడు. అంతే, అయ్యా నీ మహిమను నాకు కనపరచని ధైర్యంగా అడిగాడు. ఆ ధైర్యంగా అడిగినప్పుడు ఆయన అంత వ్యక్తిగతంగా దేవునికి అంత దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన అడిగాడు. అడిగిన దాన్ని బట్టి ఏమైందంటే చూపిస్తానన్నాడు, నా మేము చూపిస్తా అన్నాడు. కానీ ఎక్కడ తన సేవకుడు చనిపోతాడని ఆయన ఏం చేశాడు, అక్కడ ఆయన ఆ చేతిలో నిన్ను కప్పెదను అన్నాడు. నా చేతిలో నిన్ను కప్పాడు. కప్పిన తర్వాత వెనక పార్శ్వం చూయించాడు. అదే మనం చూస్తే అప్పటిదాకా దేవుణ్ణి ఎవరు చూడలా. ఆ చూడటానికి దేవుడు మన కోసం మనల్ని ప్రేమించి సర్వమానవాళి పాపం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలో మన కొరకు ఒక మానవుడిగా శిశువుగా జన్మించాడు, మానవుడిగా. కనుకనే యోహాను సువార్త మొదటి అధ్యాయము 14 వచనం అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ మేడ్ హిస్ డ్వెల్లింగ్ అమంగ్ us. అంటే మన మధ్య నివసించడానికి. ఇప్పుడు దేవుడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. మనుషులకి ఎట్లా? స్వరం వినిపిస్తాడు అంతే, ఎవరికి కనపడలా. కానీ తన కుమారుడైన యేసయ్య మనలో ఉండటానికి పంపించాడు. ఆయన ఒక మానవుడిగా ఎలాగ తెలుసుకోవాలో, కష్టం ఏంటో, బాధ ఏంటో, ఎలా జీవించాలో అన్నింటిలో ఆ కుమారుని ద్వారా దేవుడు మనకు చూపించి, ఆయన ద్వారా మనం రక్షణ పొందటానికి దేవుడి యొక్క సంకల్పం, ప్రణాళిక. కనుక మోషే చూడలేడు, కనుక పాత నిబంధనలు లేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుని కుమారుడుగా ఇచ్చాడు కాబట్టి ఆ కుమారుని మనం చూస్తున్నాం. ఆయనతో పాటే మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్న దేవుడు. కనుక యోహాను సువార్త మొదటి అధ్యాయం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుతామో అని అది ఇంకా ప్రత్యక్షపడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. ఆయన చూసాం కనుక జనులు చూశారు, ఆయన యేసయ్యను చూశారు, చూతము కనుక అంటాడు, కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయన పోలి ఉందము అంటే ఆయన యొక్క స్వరూపంలోకి మనం మార్చబడతాం. ఎప్పుడు? ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన పోలికలోకి మనం మార్చబడే వారంగా ఉంటాం. కనుక మార్చబడటం అనేది ఎందుకు ఆ దేవుడు అది ఇచ్చాడంటే, ఆయన మొట్టమొదట ఆది కాండంలోనే అన్నాడు, నరులను మన పోలిక చొప్పున చేయుదము. ఆది కాండం 1వ అధ్యాయము 26వ వచనంలో అంటాడుగా, నరులను మన పోలిక చొప్పున చేయుదము. అంటే మన పోలిక చొప్పున అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క పోలికలు. ఆ పోలికలు రావాలంటే పాత నిబంధన అంతా లేదు, కొత్త నిబంధనకు వచ్చేటికి యేసుక్రీస్తు ప్రభువులకు మార్చబడ్డా. కనుక ఆయన ఎప్పుడైతే మనం చూస్తే ఇన్కార్నేషన్ అనే మాటకు అర్థమైందంటే శరీరముగా మారడం. దేవుడే శరీరుడిగా, సశరీరుడిగా మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మానవుడిగా జీవించటానికి. కనుక అటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవటం, ఆయన స్మరించటం, ఆయన కృతజ్ఞత చెల్లించడం ఈ యొక్క క్రిస్మస్ యొక్క ముఖ్యమైనది మనకి. కనుకనే ఆ మాట అందుకు అంటాడు, ఎందుకు
ఈ యొక్క సీజన్ ఏంటి? ఈ యొక్క సీజన్ ఏంటంటే, ఆ సీజన్ ఋతువులో కారణం ఏంటంటే యేసయ్య జన్మదినమే. యేసయ్య పుట్టుకే మనకి ఒక సంతోషం. యేసయ్య పుట్టుక మనకొక నిరీక్షణ. యేసయ్య పుట్టుక మనకి ఆయన ప్రేమతో ఉన్నది. కనుక ఆయన వల్లనే మనకి విమోచన అనేది ఉన్నాయి గనుక ఆ మాటలు మనం చూడగలం ప్రియులారా. కనుకనే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళి పాపం నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు తండ్రి ద్వారా. వచ్చినది ఆయన అన్నం క్రిస్మస్ అనుకుంటాం కానీ క్రిస్మస్లో మనం జ్ఞాపకం చేసుకుందంటే ఆయన జీవితాన్ని, ఆయన మరణాన్ని, ఆయన సమాధిని, ఆయన పునరుద్ధాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎందుకంటే అంతగా మన కోసం ఆయన దేవుడిగా ఉండి మానవుడిగా ఆయన ఎంత సహించాడు. అంత సహించి ఆయన అంత చేశాడంటే మనం ఎంత కృతజ్ఞత ఉండాలా. కనుకనే కృతజ్ఞతతో ఉండాలి. మనం సితారాలతో మనం పాటలు పాడాలా. ఎంతగా దేవుని స్తుతించాలంటే దేవునికి ఇష్టమైంది ఏంటంటే కృతజ్ఞత. ఈరోజు మనం ఈ కార్యక్రమం జరిపిస్తున్నామంటే దేవుడు చేసిన మేళ్ళను బట్టి, ఆయన మన ఎడల చూపిన కృపను బట్టి, ఆ కృపను జ్ఞాపం చేసుకుంటున్నాం. అందుకే 147 కీర్తన 11 వచ్చి అంటాడు, తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆనందించువాడు ఎవరి కొరకు? ఆయన కృప కొరకు కనిపెట్టి. కృప అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన కృప కొరకు కనిపెట్టుకోవటం అంటే ఆయన అంటాడు ఇక్కడ, నేను మీకు తోడుగా ఉన్నా అంటాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో ఆయన ప్రవచనం కదా. ఆ ప్రవచనంలో ఇలాగ కన్యక గర్భవతి కుమారునికను ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పడి, ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. ఆయన ఎప్పుడు మన కష్టాల్లో, మన బాధల్లో, మన అవసర సమస్తంలో మన తోడుగా ఉండే ఆయన. కనుక క్రిస్మస్ అనేది మనకి దేవుడు తోడుగా ఉండేది కూడా మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మన కష్టం అంటే మనకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కొన్నిసార్లు హృదయాల్లో బాధ ఉండొచ్చు, కానీ దేవుడు మన ప్రక్కనే ఉండి మనల్ని ఓదార్చేవాడు, బలపరిచేవాడు. అటువంటి గొప్ప దేవుడు ఉన్నాడని మనం తెలుసుకోవాలి ప్రియులారా. కానీ కనిపెట్టడం అనే మాట ఇద్దరి గురించి చెప్పి నేను ముగిస్తాను. కనిపెట్టడం అనేది మనం చూసినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక సిమియోను ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే నీతిమంతుడు, భక్తిపరుడై ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఆయన ఇశ్రాయేలుకు ఆదరణ లేదు. వాళ్ళంతా చెల్లాచెదురుగా విడిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా దేవునికి విరోధముగా జీవిస్తున్నటువంటి జీవితాలు వాళ్ళు ఉండి పాపంలో పడిపోయి ఉన్నారు. అటువంటి వారికి ఆదరణ కావాలంటే రక్షకుడు రావాలా, ఆ రక్షకుడు జన్మించాలా. కనుక ఎప్పుడైతే రక్షకుడు జన్మించాడని తెలిసిందో ఆ తర్వాత మనం చూసినప్పుడు ఎప్పుడు తీసుకొచ్చారు ఆయన యేసుక్రీస్తు ప్రభుని? చూడండి 25వ వచనంలో, యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి. నువ్వు మరణించవు, నువ్వు రక్షకుడిని క్రీస్తుని చూసేంత వరకు నువ్వు మరణం కావని దేవుని నిర్ణయం. మరి దేవుడు మాట్లాడి పరిశుద్ధాత్మ నింపడాడు కనుక అప్పుడు మనం చూసినప్పుడు 27వ వచనం, అంతటా ధర్మశాస్త్రం అందే చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లా నేను స్తుతించను. ఎంత గొప్ప ధన్యత ఆయనకి. ఎదురు చూస్తున్నాడు, మరి ఆ చూసిన రక్షకుడిని ఎత్తుకొని దేవుని స్తుతించాడు. అంటూ, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. దేవుడు చెప్పాడు, ఆ చూచేంత వరకు నువ్వు మరణించావు. చూచాడు కనుక సమాధానంతో నన్ను పోనిస్తున్నావు అంటాడు. క్రిస్మస్లు అన్నీ దాగి ఉన్నాయి. రక్షణ ఉంది, స్తుతి ఉంది, సమాధానం ఉంది, విమోచన ఉంది, ఆదరణ ఉంది, నిరీక్షణ, అన్ని ప్రేమ మొత్తం ఉన్నాయి. ఇవన్నీ కలిపే మనం క్రిస్మస్ అనే దాన్ని మనం జరుపుకుంటాం. ఎందుకంటే ఆ క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ. మరి క్రిస్మస్ మరి ఎందుకంటే ప్రపంచ దేశాలు ఇంకా వాళ్ళు అక్టోబర్ నుంచే వాళ్ళు ఎంత డెకరేషన్ సైజ్ అంతే అయిపోద్ది ఇప్పుడే. కానీ అక్కడ వాక్యం అనేది తగ్గిపోయింది, కానీ మనకి భారతదేశంలో ఎక్కువ ఉంది ఇప్పుడు.
ఎందుకంటే వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు కూడా. ఏదో పండగ చేస్తున్నామని చేస్తున్నారు కానీ, ఆ పండగలో మరి క్రీస్తుని కలిగి ఉన్నామా అనేది మర్చిపోయారు వాళ్ళు. ఏదో ఉన్నది కదగా అన్నది ఉన్నారు కానీ, మనమైతే మనకిచ్చినటువంటి దానిలో దేవుని మనం స్తుతిస్తున్నాం. ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. క్రైస్ట్ వర్షిప్ అన్నమాట. ఆ క్రీస్తుని ఆరాధించాలి మనం. ఆరాధించడం అంటే వాళ్ళు ఎవరు ఆరాధించారు? జ్ఞానులు ఆరాధించారు. జ్ఞానులు వాళ్ళు బహుమతులు తీసుకొని వచ్చి దూర ప్రాంతం నుంచి వచ్చి ఆ రక్షకుడిని చూచి సాగిలపడి ఏం చేశారు? తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి పొలం నర్పించారు కృతజ్ఞతగా. అది ఆరాధన. మరి మనం ఏం చెల్లిస్తున్నామంటే మన హృదయాల్ని దేవునికి ఇవ్వాలి, రక్షణకి అప్పగించాలి. అయ్యా, ఈ హృదయములో నువ్వే నివసించయ్యా. నువ్వు నివసిస్తే మాకు సంతోషము, మాకు సమాధానము, మాకు ఆశీర్వాదము అన్నీ ఉంటాయ్యా అని చెప్పి మనము తీర్మానం చేసుకున్న వారంగా మనం ఉండాలి ప్రియులారా. కనుకనే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూచినట్లుగా మరి ఇక్కడ సుమయోను చూశారు. సుమయోను తర్వాత మనం చూస్తే ఇంకొక ఆమె ఉంది, ఆషేరు గోత్రిక అటువంటి అన్న. ఈమె కూడా పెళ్ళైన తర్వాత భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె దాదాపుగా ఎన్ని సంవత్సరాలు? ఆ? 84 సంవత్సరాలు కనిపెట్టుకొని ఉంది ఆలయంలో. ఆలయంలో ఒక విధవరాలు ఆలయంలో కనిపెట్టుకొని బహుశా అక్కడే ఉంటుంది ఆమె. ఆమె బహుశా ఆ యొక్క యాజకుడు కూడా ఆమె ఉండటానికి ఒక ఏర్పాటు చేసి ఉంటాడు. ఎందుకంటే అంత గొప్ప సేవ చేస్తుంది. అటువంటి ఆమె మనం చూసినప్పుడు చూడండి ఇక్కడ మనం 36వ వచనంలో, లోకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికరాలను సమూయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తే అక్కడ ఉండెను. ప్రాఫిటస్ ఆమె, ప్రవక్త్రి ఆమె ఉండెను. ఆమె కన్యాత్వంతో మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరముల విధవరాలయ్యండి దేవాలయం విడుగాక ఉపవాస ప్రార్థనలు రేయింబగలు సేవ దేవాలయం విడకుండా అలాగే ప్రార్థన చేస్తుంది. అక్కడ ఆమె ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడాను. ఆమె కనిపెట్టుకుంది, వారితో పాటు యెరూషలేములో అందరూ కనిపెట్టుకున్నారు. ఆమె ప్రవక్తని, దేవుని సందేశాన్ని, దేవుని మాటను జనులకు తెలియజేసేది. అటువంటి గొప్ప విశ్వాసులుగా ఉన్నటువంటి విధవరాలు 84 సంవత్సరాల వయసులో ఆమె దేవుని ఆలయాన్ని విడువల కనిపెట్టుకొని ఉంది. ఎందుకంటే రక్షకుణ్ణి నేను చూడాలి, యేసయ్యను చూడాలి అనే ఉద్దేశంతో. కనుకనే మనం కూడా కనిపెట్టుకుని ఉండాలంటే మనము మన జీవితాల్లో మనకు వచ్చే ప్రతి ఒక్క దానిలో మనం వెంటనే బాధపడతాం, లేకపోతే నిరుత్సాహంగా ఉంటాం, ఏదో ఎందుకులే వదిలేస్తాం. కానీ దేవుని మీద ఆధారపడాలి, దేవునికి కనిపెట్టాలి. ఆయన తగిన సమయంలో ఆయన మనకి ఇచ్చేవాడు ఆయన. కనుకని ఎప్పుడంటే దీన మనస్సు కలిగి అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైన. ఎందుకంటే మన యేసయ్య, మన దేవుడు, రక్షకుడు దీనత్వం కలిగిన వాడు. దీనుడు ఆయన. ఆయన దీనత్వం ఆయనలో ఎంత తగ్గింపు అంటే అంత తగ్గింపు. ఎప్పుడు ఎంత చేసినా ఆయన దేవుని కుమారుడయ్యుండి, దేవుడయ్యుండి అంత శక్తి ఉన్నా ఎప్పుడు ఆయన మాట్లాడాల, అంత దీనత్వం. కనుకనే మనం కూడా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై మనం ఉన్నప్పుడు ఏమొద్దప్పుడు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయబడి. మనం ఎప్పుడైతే ఆయన మీద మన సమస్యలు, మన కుటుంబ పరిస్థితులు అన్నీ వేస్తామో ఆయన తప్పక మనం తీర్చేవాడు. మన నిరీక్షణ, ఆశ అనే దాన్ని హోప్ ఇచ్చి మనం బలపరిచేవాడని మనం తెలుసుకోవాలి ప్రియులారా. కనుక ఈ క్రిస్మస్ ద్వారా మనం తెలియదు ఏంటంటే మనము యేసుక్రీస్తు ప్రభుకి మన హృదయాల్ని మనం అప్పచెప్పుకునే వారంగా మనం ఉండాలి. నేను 2004 సంవత్సరంలో యూత్ డైరెక్టర్గా ఉన్నా. జేఎంపీ చర్చిలో యూత్ డైరెక్టర్గా ఉన్నప్పుడు సెక్రటరీ కూడా ఉన్నా. నేను 2004, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరం.
అయితే అప్పుడు ఒక డ్రామా అంటే ఆశన్ అని డీజే ఆశీర్వాదం గారు అప్పుడు యూత్ బైక్స్ డైరెక్టర్. ఆ తర్వాత అన్నోళ్ళందరూ కలిసి నన్ను పెడితే నేనుండి బీహార్ వెళ్తున్నాం ఏదో బీఈడి ఎగ్జామ్ కోసం వాళ్ళు ప్రసన్న వాళ్ళు ఇస్తారు. వెళ్ళేటప్పుడు ట్రైన్లో జ్ఞాపకం వచ్చింది నాకు పాట. రక్షణ తార వెలశైలలో పాపపు చీకటిని పారద్రోలుటకు. కనుక ఆ పాట గుర్తొచ్చి డ్రామా ఏంటంటే షైనింగ్ స్టార్స్ దానియేలు గురించి. దానియేలు షడ్డకు మేబద్దుగో ఆ డ్రామాలో బాగా అన్ని బాగా వచ్చినాయి. కానీ దేవుడు ఏం చేశాడంటే రాయటం ఒకటి, స్క్రిప్ట్ రాయటం, పాటలు రాయటం కూడా ఇచ్చాడు. నాకు అసలు ఏమీ రాదు వాస్తవం చెప్పాలంటే. 2000లో యవ్వనుడ రాశ స్వామి అసలు చేశాడు. ఇది ఈ రక్షణ తార అనే పాట క్యాల్విన్ చేశాడు గిటార్ మీద. ఇదొకటను దేవునికే సమీపస్థలం లోకానికి దూరస్థలం. మేమెవ్వరికి భయపడం, దేనికి భయపడం, జీవదాతయే మా అధిపతి అని షడ్రక్ శబ్దగోలు అగ్నిగుండం నుంచి వచ్చిన తర్వాత వారి పాట అక్కడ. ఇది మేంజర్ సీన్లో రక్షణ తార అయిపోయిన తర్వాత మేంజర్ సీన్. కానీ అట్లా ఆ రీతిగా జ్ఞాపకం వస్తే నాకేమో గొంతు రాదు ఆ పాట. కానీ నాకేమో పాట అంటే ఇష్టం. ఆ పాటలు పుస్తకం 14 పాటలు రాస్తే 12, 14, 13 అవన్నీ పాడైపోయింది, మొత్తం చెదలబట్టింది. ఇప్పుడు రాత్రి నేను కూర్చొని నాకు ఒక్కొక్కటి అనుకుంటా రాస్తా ఉన్నా. నేను రాస్తా ఉంటే ఈ పాట ఒకసారి చూద్దాం. రక్షణ తారా వెలసే ఇలలోనా పాపపు చీకటిని పారద్రోలుటకు కన్య గర్భమున జనించే బెత్లెహేము పురమునందు రక్షణ తారా వెలసే ఇలలోనా పాపపు చీకటిని పారద్రోలుటకు చింతలోనున్న జనులకు చెంతగా యూదుల రాజు గూర్చి హేరోదు కలవరపడగా. చింతలోనున్న జనులకు చెంతగా యూదుల రాజు గూర్చి హేరోదు కలవరపడగా. తూర్పు దేశపు జ్ఞానులను నడిపించే తార వింతగా. తూర్పు దేశపు జ్ఞానులను నడిపించే తార వింతగా. అత్యానంద భరితులై కానుకలర్పించిరి రక్షణ తారా వెలసే ఇళ్ళలోనా పాపపు చీకటిని పారద్రోలుటకు. పశుశాలలోనున్న శిశువును గాంచగా రక్షకుడేసు గూర్చి గొల్లలు సంబరపడగా. పశుశాలలోనున్న శిశువును గాంచగా రక్షకుడేసు గూర్చి గొల్లలు సంబరపడగా. దివిలో దూత పలికినట్లు భువిలో చాటిరి ఈ వార్త చాటు నిరతం. ఇదే నిజమైన క్రిస్మస్. ఈ వార్త చాటు నిరతం. ఇదే నిజమైన క్రిస్మస్. రక్షణ తారా వెలసే ఇళ్ళలోనా పాపపు చీకటిని పారద్రోలుటకు. రక్షణ తారా వెలసే ఇళ్ళలోనా పాపపు చీకటిని పారద్రోలుటకు కన్య గర్భమున జనించే బెత్లెహేము పురమునందు రక్షణ తార. అంతే ఆ పాట వచ్చింది పాట. ఎందుకంటే ఆ పాట నాకు చాలా ఇష్టం. నేను దానికోసం ఎంతగా అంటే ఎట్లా ఇది అవుద్దంటే క్యాల్విన్ రికార్డింగ్ చేశారు. ఏం మన మార్టిన్ బంగ్లాలో రికార్డింగ్ అయింది. అది ఎక్కడుందో గుర్తులేదు, కనపడలా. ఇక నేను పాట లేదనుకుంటే మొన్న బ్యోలా అడిగింది, చెక్కిని అడిగారు, చిన్న నా పాట ఉంటే ఇవ్వంటే నాకు లిరిక్ లేదమ్మా అన్న. రాత్రి కూర్చొని బండి మీద వెళ్తా ఉంటే వాకింగ్ అయిపోయి అంత ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంది నాకు. కొన్ని గుర్తురాని ఏంటంటే గొల్లలది ఒకటి, జ్ఞానులు 2. ఎందుకంటే అత్యానంద భరితులైనది గుర్తాల. బైబిల్ చూస్తే అప్పుడే బైబిల్లో మొత్తం అన్ని అత్యానంద భరితులై కానుకలు అర్పించిరి. తర్వాత గొల్లలేమో గొల్లలు సంబరపడగా
ఆయన చూశారు, సంబరపడారు. యేసయ్య పుట్టాడని అందరూ చెప్తున్నారు. ఆ వార్తనే మనం కూడా నిరంతరం అందరికి చెప్పాలి. అలా చెప్పినప్పుడే నిజమైన క్రిస్మస్ అది. కనుక నిజమైన ట్రూ క్రిస్మస్ ఏంటంటే, మనం ఆయన గురించి చెప్పటమే, ఆయన సువార్తను ప్రకటించటమే. ఆయన ఎప్పుడైతే మనం చెప్తామో అది నిజమైన క్రిస్మస్‌గా ఉంటుంది గనుక, మరి దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగా కాక. మన పాళెంలో మరి 2019 నుంచి స్టార్ట్ అయింది ఉదయకాలం బైబిల్ స్టడీ జరగటం అనేది ఉదయకాలం. కనుక ఆ కరోనా సమయంలో ఎక్కువగా, అప్పుడైతే చాలామంది భయపడి కరోనా టైంలో ఎవరు బయటికి రావట్లా. బయటికి రాకపోతే మనం కొంతమంది అక్కడక్కడ కూర్చునేవాళ్ళు. మరి ఉన్నవాళ్ళు క్వారంటైన్ తగ్గిపోయింది. కానీ దేవుడు అందరినీ కాపాడాడు. ఎవ్వరు మరణం కాల. అంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే మన పాళాన్ని కాపాడిన దేవుడు ఆయన. అప్పటి నుంచి బాగా పూర్తిగా అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ దేవుని యొక్క స్వార్థను ప్రకటించటం, మరి ఇంకా అందరూ బలపరచబట్టని దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మరి ధన్యత. మరి ఈ సమయంలో మన మధ్యలో మరి ఇమ్మాయిల్ ఉన్నాడు, సహోదరుడు ఇమ్మాయిల్ గారు అన్న, మన పాళెం వాస్తవ్యులు, మధ్యవెట్టిన బ్యాప్టిస్ట్ చర్చి సెక్రటరీగా పెద్దగా ఉండి అన్న ఎంతగా నడిపించేవాడు. ఇక్కడ కూడా నాకు మొట్టమొదటి నుంచి అన్న సహకారంగా ఎప్పుడు ప్రతి విషయంలో ఉండేవాడు. కనుక ఇమ్మాయిల్ గారు వచ్చి మరి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా దేవుని నామమున వారికి సమయాన్ని ఇస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి తూర్పు క్రైస్తవ పాలెం సంఘ సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. మరి గడిచినటువంటి 2024 సెమీ క్రిస్మస్ నుండి ఈ 2025 సెమీ క్రిస్మస్ వరకు మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యము చాలా ఎక్కువగా మరి ప్రకటించబడింది. అనేక మంది మరి ఆ బలహీనతగా ఉన్నా కానీ ఇళ్లలో కూర్చొని దేవుని వాక్యాన్ని వినడం అనేటువంటి జరిగింది. అనేక మంది దైవజనులు మరి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ అందించారు. మరి వాళ్ళు ఎంతగానో సిద్ధపడి దేవుని వాక్యాన్ని మరి వారు ఇక్కడ నిలబడి చెప్పడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజు ఈ ప్రీ క్రిస్మస్ అంటే క్రిస్మస్కు ముందు ఈ కార్యక్రమం అనేటువంటిది మనకి ఇక్కడ జరగటం అనేటువంటిది చాలా మంచి ఆశీర్వాదకరమైనటువంటిది. ఎందుకంటే మరి మన పాలెంలో దేవుడు నేను ప్రతిసారి చెప్తుంటాను, మరి ఎక్కడ లేని విధంగా ఒంగోలు పట్టణంలో ఏకైక క్రైస్తవ పాలెం ఏంటంటే తూర్పు క్రిస్టియన్ పాలెం. ఇంకెక్కడ క్రిస్టియన్ పాలెం అనేటువంటిది లేదు. కేవలం ఒక మన పాలెం తూర్పు క్రైస్తవ పాలెం అనేటువంటిది మాత్రమే ఉంది. ఇక్కడ అందరూ కూడా దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించేటువంటి పరిస్థితి ఉంది. దేవుని వాక్యం చక్కగా మరి డేవిడ్ రాజు చెప్పాడు. వాక్యం నేనేం చెప్పను కానీ మరి ఇక్కడ ప్రతిరోజు మరి ఇక్కడ వాక్యాన్ని బోధించేటువంటి ఆ బిడ్డలను మరి వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఉదయ్, పాస్టర్ చిరంజీవి, మరి అమ్మాయి ఎలిజబెత్ సోమయాజులు, ప్రసన్న, మరి ఇక్కడ వ్యూలా శ్రీకాంత్ కనిపించడం లేదు నాకు, అందుకని శ్రీకాంత్ కనిపిస్తున్నాడు కానీ దారా శంకర్
కూడా చక్కగా వాక్యాన్ని గురువారం అనుకుంటా దారా శంకర్ మరి అందరూ కూడా చక్కగా బోధిస్తున్నారు. మరొకసారి మీకు అందరూ కూడా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈసీవైఏ మరి యవన బిడ్డలు మరి ఆంజనేయులు వచ్చాడు, అదిగే ఉన్నాడు. మరి మెన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆంజనేయులు దారా ఆంజనేయులు గారు మరి జ్యూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ మెన్స్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. చక్కగా మరి అన్ని విషయాల్లో నిజంగా ఆంజనేయులు మంచి సేవ చేస్తున్నాడు. అందుని బట్టి ఇక్కడ కూడా దేవుడు ఆ బిడ్డను వాడుకున్న విధానం బట్టి కూడా నేను ఆంజనేయుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి దారా సునీల్ యవనస్తుడు, సుధీరా, సరే సుధీర్ గారు కూడా మరి ఇక్కడ వాక్యాన్ని బోధించారు. అందుని బట్టి వారిని కూడా సుధీర్ గారిని కూడా యవన బిడ్డను నేను అభినందిస్తున్నాను. మరొకసారి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి మీకు అందరికి కూడా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరి తెలియజేస్తున్నాను. ఎందుకంటే లూకా సువార్త 2:14 సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆ సమాధానము అనేటువంటిది ఇవ్వడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. ఆ తర్వాత ఆయన జన్మదినాన్ని మనము ప్రపంచవ్యాప్తంగా మరి సంతోషకరంగా జరుపుకునేటువంటి ఈ పండుగలో మనమందరం కూడా పాలుభాగస్తులై ఈరోజు దేవుని మహింపరచడానికి ఇక్కడ వచ్చాము. మరి మీడియా మిత్రులు, మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా మరి తూర్పు క్రైస్తవ పాలెం ఈసీవైఏ తరపున పక్షముగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఎక్కువ సమయం అనేటువంటిది తీసుకొని మరొకసారి ఈసీవైఏ బిడ్డలు చేస్తున్నటువంటి మంచి పరిచయను మనం అందరం కూడా ప్రోత్సహించాలి. మరి ప్రోత్సహిస్తూ వారిని బలపరుస్తూ మరి వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మనం సహాయం అందించిన ద్వారా వారు కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మరి ఎక్కువ దైవజనులను మరి ఆహ్వానించి మరి యూత్ రిట్రీట్ కానీ తర్వాత మంచి ఉద్యోగ సభలు కూడా ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలి. ఎందుకంటే మంచి కార్యక్రమం అనేటువంటిది సంక్రాంతి